ఈ మధ్యకాలంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన ఘటన ఎంతటి దుమారం రేపిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. దాడి చేసిన వారిలో ఒకరిని పట్టుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బంగ్లాదేశ్ కి చెందిన వాడని తెలుస్తోంది. అయితే పోలీసులు ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ భార్య ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ని కూడా అనుమానిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన సమయంలో కరీనా కపూర్ కూడా అక్కడే ఉంది. అయితే ఆమె ఆ సమయంలో సైఫ్ ని కారులో తీసుకెళ్లకుండా ఆటోలో ఎందుకు తీసుకెళ్లింది? ఆ ఆటోలో కూడా ఆమె సైఫ్ తో కలిసి రాలేదు. తన 7 ఏళ్ల కొడుకు సైఫ్ తో పాటు హాస్పిటల్ కి చేరుకున్నాడు. ఘటన జరిగిన రోజు తీరికగా కరీనా కపూర్ 11 గంటల సమయంలో హాస్పిటల్ కి చేరుకుంది. భర్తపై అంత పెద్ద దాడి జరిగింది. ప్రాణాలతో బయటపడతాడా లేదా అనే రేంజ్ టెన్షన్ అభిమానుల్లో ఉంది. అలాంటి టెన్షన్ కరీనా కపూర్ లో ఎందుకు లేదు అనేది ఇప్పుడు అందరిలో మెలుగుతున్న ప్రశ్న. అంతేకాకుండా గదిలో నిందితుడు షరీఫుల్ని దాడి సమయంలో బంధించినప్పటికీ కూడా అతను ఆ గది నుంచి తప్పించుకున్నాడు. ఇదెలా సాధ్యపడింది? ఇంట్లో వాళ్లు వదిలితే తప్ప అతను బయటకు వెళ్లే స్కోప్ కూడా లేదు. ఈ కోణంలో కూడా పోలీసులు కరీనా కపూర్ ని అనుమానిస్తున్నారు. అంతేకాకుండా దాడి జరిగిన సమయంలో కరీనా కపూర్ పోలీసులకు చెప్పిన విషయాలకు, వాళ్ల విచారణలో బయటపడుతున్న విషయాలకు అసలు పొంతనే లేదని తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే కరీనా కపూర్ తన పని మనిషితో కలిసి ఈ కుట్ర చేయించిందా అని అనుమానిస్తున్నారు. దీంతో త్వరలోనే కరీనా కపూర్ ని పోలీసులు మరోసారి విచారించే అవకాశాలున్నాయి. సొంత భార్యపై హత్యాయత్నం చేయించేంత అవసరం కరీనా కపూర్ కి ఏముంటుంది? ఎవరైనా ఇలా చేస్తారా? సినిమాలను చూసి కొంతమంది కావాలని ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని అనుకోవచ్చు. కానీ ఆమె తీరు చూస్తుంటే అనుమానాలు కలిగిస్తున్నాయి. పోలీసులు అన్న తర్వాత అన్ని కోణాల్లోంచి కేసును విచారిస్తారు. వాళ్ల అనుమానాలకు తగ్గట్టుగా నిజానిజాలు తేలితే కరీనా కపూర్ దోషిగా అరెస్ట్ అవుతుంది. లేకపోతే తన నిజాయితీని నిరూపించుకుంటుంది. ఈ దాడి జరగబోయే కొద్ది గంటల క్రితమే ఆమె ఒక ప్రైవేట్ పార్టీలో పాల్గొన్నట్టుగా సీసీ కెమెరాలో గమనించారు పోలీసులు. అసలు సైఫ్ ని ఆటోలో తీసుకెళ్లేంత దుస్థితి ఎందుకు వచ్చింది? కారు ఏమైంది? అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అనేది త్వరలోనే విచారణలో తేలనుంది.